హలో అమిగోస్, ఐఎమ్ యువర్ పూజితాన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియోలో మనం 5 సింపుల్ స్టెప్స్తో హెయిర్ కేర్ రొటీన్ అయితే చూసేద్దాం. లైక్ ఆయిలింగ్, షాంపూయింగ్, కండిషనర్, సీరమ్స్, మాస్క్స్ ఎక్సెట్రా. సో మన డైలీ లైఫ్లోని మన స్కిన్ కేర్ ఎంత ఇంపార్టెంటో హెయిర్ కేర్ కూడా అంతే ఇంపార్టెంట్. ఫస్ట్ వచ్చేసి ఆయిల్. ఈ ఆయిల్ నాకు మా మమ్మీ కొన్ని ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసి హోమ్ మేడ్ చేసింది అనమాట. లైక్ హైబిస్కస్, మెంతులు, కరివేపాకు అలాంటి కొన్ని ఇంగ్రీడియంట్స్ అన్ని యూజ్ చేసి ఆయిల్ని ఫిల్టర్ చేసి ఇచ్చింది. నేనైతే ఇలా 5 to 7 minutes ఆయిల్ మసాజ్ చేస్తాను. సెకండ్ స్టెప్ వచ్చేసి షాంపూయింగ్. సో షాంపూ అనేది నేను చాలా డిఫరెంట్ షాంపూస్ వాడేదాన్ని. క్లినిక్ ప్లస్ అని, సన్సిల్క్ అని, ప్యాంటీన్ అని, ట్రెస్మీ అని, లాస్ట్ లారియల్కి వచ్చాను. అలా షాంపూ అనేది కూడా మనం ఎక్కువ యూజ్ చేయకూడదు. లైక్ కెమికల్స్ ఉంటాయి కాబట్టి మనం కొంచెం ఒక 10% షాంపూ వేసి అందులోని మిగతా 90% వాటర్ వేసి మిక్స్ చేసుకొని అప్పుడు అప్లై చేసుకోవాలన్నమాట. ఇదొక టిప్ హెయిర్ కేర్కి. సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి కండిషనర్ అనమాట. చాలా మంది తెలియకుండా కండిషనర్ని షాంపూలా యూజ్ చేస్తారు. అలా అస్సలు చేయకండి. సో మిడ్ లెంత్ అంటే ఇంత లెంత్ నుంచి రూట్స్ దాకా మనం ఈ కండిషనర్ని అప్లై చేయాలన్నమాట. సో స్కాల్ప్కి అసలు అప్లై చేయొద్దు. బాగా బోర్ కొడితే ఇంట్లోని నేను కర్డ్, లెమన్ అలాంటి కొన్ని ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేసుకొని హెయిర్కి మసాజ్ చేసుకుంటాను. సో ఇట్స్ లైక్ ఎన్ హెయిర్ మాస్క్ అనమాట. లేదు నాకు టైం లేదు, నేను బయటకు వెళ్ళాలి, నాకు కొంచెం కర్లీ టైప్ కావాలి అంటే ఈ హెయిర్ మాస్క్ యూజ్ చేస్తాను. సో ఇది బేర్ అనాటమీలోది కర్ల్ ఎన్హాన్సింగ్ మాస్క్ అనమాట. నేను 2 kinds ఆఫ్ సీరమ్స్ వాడాను. తలస్నానం చేయగానే ఒక సీరం లైక్ చాలా సాఫ్ట్ లుక్ రావాలి అంటే లివాన్ కానీ అలా కొన్ని సీరమ్స్ ఉన్నాయి. సో అలాంటి సీరమ్స్ అనేవి అప్లై చేయొచ్చు. బట్ నాది ఆల్రెడీ సిల్కీ హెయిర్ కాబట్టి నేను ఎక్కువ ఆ సీరమ్స్ యూజ్ చేయను. కమింగ్ టు దిస్, ఇది బీ బాడీ వైస్ నుంచి సీరం అనమాట. హెయిర్ గ్రోత్ రోల్ ఆన్. సో ఇది రోల్ ఆన్ టైప్ ఉంటుంది. ఇక్కడ ఇలాగా మనం అప్లై చేస్తే మనకి నైట్ టైం కొంచెం హెయిర్ గ్రోత్ అనేది జరుగుద్ది అనమాట. సో నాకైతే బేబీ హెయిర్ అయితే స్టార్ట్ అయింది. ఒకవేళ మీకు ఈ రోల్ ఆన్ వద్దు అనుకుంటే మనకి గమ్మీస్ కూడా ఉంటాయి అనమాట, హెయిర్ గ్రోత్ గమ్మీస్. సో అవి చాక్లెట్లా ఉంటాయి, జెల్లీస్ టైప్. సో అవి కూడా మంచి రిజల్ట్ అయితే ఇస్తాయి. ఇది మినీ యాక్వాలాజికా బాడీ మిస్ట్ అనమాట. హెయిర్కి కూడా స్ప్రే చేయవచ్చు. చాలా పాకెట్ ఫ్రెండ్లీ ఉంటుంది కాబట్టి ఎక్కడికైనా ఈజీగా క్యారీ చేయవచ్చు. మంచి స్మెల్ వస్తుందని అలా సరదాగా బయటకు వెళ్ళినప్పుడల్లా స్ప్రే చేస్తూ ఉంటాను నేనైతే. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సీ యూ ఆన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.